గురుకులాలో అడ్మిషన్లు డౌన్. కేసీఆర్ పాలనలో దేశానికి తలమానికం. రేవంత్ రెడ్డి హయాంలో తిరోగమనం. గురుకులలో నెలకొన్న పరిస్థితులే కారణం. విద్యార్థుల జంకు, తల్లిదండ్రుల అనాసక్తి. నిరుటి కన్నా 10,000 తగ్గిన ప్రవేశాలు. కేసీఆర్ హయాంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన గురుకులాలు కాంగ్రెస్ పాలనలో నానాటికి తీసుకట్టుగా మారాయి. ఫుడ్ పాయిజన్ ఘటనలు, ఆత్మహత్యలు, పాము కాట్లతో గురుకులాలు అంటేనే జంకాల్సిన పరిస్థితి దాపురించింది. ఫలితంగా గురుకులాల ప్రవేశాలు భారీగా తగ్గిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 10,000 ప్రవేశాలు తక్కువగా నమోదయ్యాయి. ఇది ఒక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే కాదు, గత ప్రభుత్వాల నుండి కూడా ఈ పరంపర కొనసాగుతూనే ఉన్నది. ప్రభుత్వ పాఠశాలలు అంటేనే, సర్కారు పాఠశాలలు అంటేనే విద్యార్థులు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు ఏమాత్రం ఆసక్తి చూపుతలేరు. విద్యా ప్రమాణాలు తగ్గిపోయినాయి. అదేవిధంగా తమ పిల్లలకు భద్రత కరువైంది. అదేవిధంగా తమ పిల్లలను ఇతరులతో సమానంగా చదివించడానికి తల్లిదండ్రులు ఏదైనా కాయకష్టం చేసినా చదివిస్తాను తప్పించి ప్రభుత్వ పాఠశాలకు మేము తీసుకుపోమును అనే కాడికి ఈ గురుకులాలు కావచ్చు, ప్రభుత్వ బడుల పరిస్థితి కావచ్చు వచ్చింది. దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వాల నిర్లక్ష్యం, పేద ప్రజల మీద, పేద ప్రజలకు సంబంధించిన వాళ్ళ విద్య మీద వాళ్ళకు ఏమాత్రం సోయి లేదు, బాధ్యత లేదు. ఆ క్రమంలోనే రోజు రోజుకు గురుకులాలలో కూడా, ఆఖరికి గురుకులాలలో కూడా ప్రవేశాలు తగ్గిపోతున్నాయి. దీనికి తోడు తిండి, రక్షణ, ఈ రెండు కూడా గురుకులాలలో కరువైపోయినాయి. ఇది ఒక్క రేవంత్ రెడ్డి కాదు, కేసీఆర్ హయాంలో కూడా ఇంతకంటే డేంజర్గా ఉన్నాయి గురుకులాలు. ఏదో ఆర్ఎస్ ప్రవీణ్ను ముందర పెట్టి ఆయన ఫేస్ చూపించి, ఇగో మీ దళితుని చేతుల్లోనే గురుకులాలను పెట్టినాం, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన చేతులు పెట్టినామని కేసీఆర్ గారు నమ్మబలికిన ఆనాడు ఒక బాసరకు సంబంధించిన ఘటన చాలు రోజుకొక ఇద్దరు ఎగిరిపోయిన్లు కేసీఆర్ హయాంలో. ఆఖరికి గవర్నర్ గారే వెళ్ళిపోయిన్లు అక్కడికి. గవర్నర్ గారు పోయి అక్కడ ఎంత తీవ్రమైన సమస్య ఉన్నదో చెప్పే ప్రయత్నం చేసిండు. ఈరోజు నమస్తే తెలంగాణలో వాళ్ళ హయాంలో గురుకులాలేదో బంగారు భవనాలుగా తీర్చిదిద్దిన అన్నట్టు రాసుకొచ్చింది. కానీ కేసీఆర్ హయాంలో ఎట్లున్నదో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి హయాంలో కూడా గట్నే అష్ట దరిద్రంగా గురుకులాల పరిస్థితి ఉన్నదనేది మనం చెప్పవలసిందే.